ప్రైజ్ ప్రొవినేస్ క్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియపరుస్తూ మార్నింగ్ డివోషన్ లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నిన్నటి దినాన మార్నింగ్ డివోషన్ లో పేతురు పత్రికల నుంచి మొదటి అధ్యాయంలో నుంచి ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు 2వ అధ్యాయంలో నుంచి మరి ధ్యానం చేస్తున్నాం. ఇలాగా ప్రతి అధ్యాయంలో నుంచి చాలా క్లుప్తంగా 5 నిమిషాల్లో మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి మరి కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తున్నప్పుడు వాటిని చాలా అమూల్యంగా ఎంచుకొని ప్రతి అధ్యాయంలో ఉన్న విషయాలను మీరు నేర్చుకొని ఇంకా మీరు చదివి ఇంకా మీరు ధ్యానం చేసి ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్న ప్రయత్నమే నా ఈ యొక్క వీడియో ఉద్దేశం. కాబట్టి మరి మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన విషయం మనం తెలుసుకోబోతున్నాము. మరి ఆత్మీయంగా మనం ఎదగాలి అనే విషయాన్ని పేతురు గారు 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు కూడా తెలియపరుస్తున్నారు. కాబట్టి విశ్వాసులు సమస్తమైన కపటమును, సమస్తమైన దుష్టత్వమును, అసూయను విడిచిపెట్టాలని వాక్యం సెలవిస్తుంది. మరి నిర్మలమైన పాలను అపేక్షించాలి. అలాగే ఆత్మీయంగా ఎదగాలి అని పేతురు గారు తెలియపరుస్తూ ఉంటారు. అలాగనే జీవం గల రాయి ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా మరి చాలా డామినేట్ చేస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. 4వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా. కాబట్టి క్రీస్తులో మనకున్నటువంటి గుర్తింపు ఏంటంటే అది యేసు ప్రభువు వారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఆయనే మూలరాయిగా ఉంటుండగా మనం ఆయన మీద కట్టబడుతున్నటువంటి వారంగా ఉన్నాము. ఆయనలో మనకు ఒక గుర్తింపు ఉన్నది అనే విషయాన్ని పేతురు గారు జ్ఞాపకం చేస్తా ఉన్నారు. కాబట్టి మనము గుర్తింపు కలిగిన వారంగా 9వ వచనం చదవగలిగినట్లయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఆయన ఏర్పరచబడిన వంశముగాను, రాజులేని యాజక సమూహంగాను, ప్రత్యేకించబడిన జన్మగాను, పరిశుద్ధ జన్మగాను పిలువబడతా ఉన్నాం. కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది. మనుషుల దృష్టిలో మనము విసర్జించబడిన వారంగా, తక్కువ చేయబడిన వారంగా, దేవుని దృష్టిలో, దేవుని వాక్యంలో మనము చాలా విలువైన వారం, గుర్తింపు కలిగిన వారంగా మనము ఉన్నాం అనమాట. కాబట్టి మనం అందరము కూడా దేవునిలో ఎదుగుతూ దేవునిలో గుర్తింపు కలిగిన వారమే ఉండాలి. గుర్తింపు కలిగి ఉండటమే కాదు, మనమంట లోకంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని కూడా పేతురు గారు తెలియపరుస్తా ఉన్నారు. మనం రక్షించబడి మరి మనం గుర్తింపు కలిగి మన మీద ఫోకస్ చేసుకోవడానికి కాదు ఈ ఆత్మీయ జీవితము, డామినేట్ చేసుకోవడానికి కాదు ఈ ఆత్మీయ జీవితం. లోకంలో మంచి ప్రవర్తన కలిగి క్రీస్తును చూపించటయే ముఖ్యమైనటువంటి సారాంశం. 11వ వచనం నుంచి 17వ వచనం వరకు కూడా ఈ లోపల మనం ప్రదేశులుగా ఉంటాం. కాబట్టి విశ్వాసమైన మనము దురాశలకు, శరీరాశలకు లోబడకుండా ఉండాలని, అధికారులకు లోబడి ఉండాలని, ప్రతి కట్టడకు లోబడి ఉండాలని తెలియపరుస్తుంది. అంటే ట్యాక్స్లు మనం చెల్లించాలి. ఇంకా గవర్నమెంట్ ఏవేవి కట్టడలు నియమించిందో ఆ కట్టడలకు లోబడి ఉండాలి. అలాగనే మనం అధికారులకు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నామో, ఎక్కడెక్కడ పనులు చేస్తున్నామో అది క్రింద అడిగి ఉండాలి, లోబడి జీవించాలి. అలా ఉంటూ మన ప్రవర్తనను తెలియపరుస్తూ క్రీస్తును చాటి చెప్పాలి అని, మరి దేవుని నామానికి మహిమ తేవాలని పేతురు గారి ఈ మాటలు తెలియపరుస్తున్నారు. అలాగే క్రీస్తు మాదిరి ఎలా ఉన్నారో అలాగే మనం మాదిరి కలిగి జీవించాలని కూడా 18వ వచనం నుంచి 25 వచనాల వరకు కూడా పేతురు గారు మనకి తెలియపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాగ ఈ లోకానికి మాదిరి ఉంచిపోయారో మనము కూడా అలాగా మాదిరి కలిగినటువంటి జీవితాన్ని, శ్రమల్లో సహనం కలిగి ఉండాలని చెప్పని వాక్యము ఈ 2వ అధ్యాయం మనకి తెలియపరచబడతా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసులైనటువంటి మనం అందరం కూడా ప్రభులో ఎదగాలి, గుర్తింపు కలిగి ఉండాలి. గుర్తింపు కలిగి ఉండటం మాత్రమే కాదు, సమాజంలో ఒక మంచి ప్రవర్తన కలిగిన వారంగా దేవుని మహిమపరచాలి అని, అలాగే మాదిరి కలిగినటువంటి జీవితం క్రీస్తు ఎలా కలిగి ఉన్నారు మనము కూడా మాదిరికరంగా జీవించాలి అని చెప్పని ఇక్కడ మనకి దేవుని వాక్యము పేతురు ద్వారా మనకి తెలియపరచబడతాము. అది మార్నింగ్ డివోషన్ లో ఈ రీతిగా మీరు ఆత్మీయ జీవితంలో ఎదగండి. ఈ రోజు దేవుని గుర్తింపు కలిగిన వారు మీ స్థలాలలో ఒక గుర్తింపుతో, మరి నేను దేవుని బిడ్డను అని ఒక గుర్తింపు, ఏర్పరచబడిన జనము, సొత్తైన ప్రజలు అనే ఒక గుర్తింపుతో మీరు చక్కగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తూ ఎదుగుతూ ఉండాలని కోరుకుంటూ, మాదిరికరమైన జీవితాన్ని ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. రేపు 3వ అధ్యాయంలో నుంచి మళ్ళా మనము ధ్యానంలోనికి వెళ్దాము. ఈ దినము దేవుడు మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో ఎదిగిస్తూ బలపరచినగాక చిన్న ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ మార్నింగ్ డివోషన్ లో 2వ అధ్యాయం పేతురు పత్రికలో నుంచి మేము తెలుసుకుని ఉంటుండగా ప్రభువా, మేము ఆత్మీయంగా రక్షణ విషయంలో ఎదుగుతూ ప్రభువా క్రీస్తులో మేము కట్టబడుతూ గుర్తింపు కలిగినటువంటి వారమైన ప్రజలముగా అయ్యా, మేము మీ సొత్తైన ప్రజలంగా, ప్రత్యేకించబడిన వారంగా జీవిస్తూ ప్రభు మంచి ప్రవర్తన కలిగిన వారమై, మంచి మాదిరి కలిగిన వారమై ముందుకు కొనసాగే కృప ఈ 2వ అధ్యాయంలో నుంచి మేము తెలుసుకున్నాం. కాబట్టి
కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డల ఈ దినమెల్లా కూడా తోడుగా ఉండి వారి వారి పనుల్లో డ్యూటీల్లో ప్రభావ వారు ఎక్కడెక్కడ జాబ్స్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ పనులు చేస్తున్నారు, అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి, ఆయుర ఆరోగ్యాలతో నింపమని ప్రార్థిస్తూ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించమనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.